హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వారాంతంలో ఎక్కువ క్లాస్ పడబోయేది ఎవరికి అంటే 'నటరాజ అండ్ నీతూ మాస్టర్' కానీ ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది. సో, కానీ ఆ క్లాస్ పడటానికి వారాంతం దాకా వెయిట్ చేయాలా? నీతూ గారు చేసిన యాక్ట్ ఏదైతే ఉందో నిన్న ఎపిసోడ్‌లో భాగంగా అంటే నిన్న టెలికాస్ట్ అంటే 12 తర్వాత ఈరోజు సారీ. సో, దాన్ని అక్కడికక్కడే మేకర్స్ గానీ, లేకపోతే చూస్తున్న వాళ్ళు గానీ ఖండిస్తే బాగుండేదేమో! ఇంతకీ నీతూ గారు చేసిన పిచ్చి పనేంటి? సో, నటరాజ్ మాస్టర్ దాన్ని సమర్థిస్తా చేసిన వ్యాఖ్యలేంటి? ఇవి మాట్లాడుకునే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. యెస్. ఇక్కడ గిఫ్ట్స్ మీద నిన్న ఎపిసోడ్ జరిగింది. అంటే మీ లైఫ్‌లో ఎవరు ఎవరికి ఎక్కువ గిఫ్ట్స్ ఇచ్చారు? అంటే మీ కపుల్‌లో గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళెవరు? తీసుకునేవాళ్ళెవరు? సెండర్ ఎవరు? రిసీవర్ ఎవరు అలా. సో, దాంట్లో మేమిస్తాము, మేము తీసుకుంటాము అంటే ఒక టాస్క్ పెట్టి, దాన్ని కొంచెం రివర్స్ చేసి, ఇప్పుడు గిఫ్ట్‌లు ఇస్ ఇచ్చేవోళ్ళీళ్ళు, తీసుకునేవోళ్ళీళ్ళు గదా! ఎవరైతే రెగ్యులర్‌గా తీసుకుంటారో వాళ్ళివ్వాలి అని చెప్పి వాళ్ళకొక టాస్క్ పెడతాడు. ఆ టాస్క్‌లో భాగంగా మీరు మీ కపుల్‌కి మీ పెయిర్‌లో మీ భాగస్వామికి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారని చెప్పి ఒక గిఫ్ట్ షాప్ ఓపెన్ చేసి, ఆ గిఫ్ట్ షాప్‌లో టీ షర్ట్స్ అంటే రకరకాల ఐటెమ్స్ పెట్టేసి, దాని మీద టీ షర్ట్ మీద పేరు రాయొచ్చు. లేపోతే ఇంకా వాళ్ళకి నచ్చిన ఐటెమ్ చేసుకునే విధంగా ఒక గిఫ్ట్ షాప్‌లో కొన్ని గిఫ్ట్స్ పెట్టినప్పుడు, నీతూ మాస్టర్ ఏం చేస్తదంటే, రక్తంతో రాసి ఐ లవ్ యూ బేబమ్మ అన్నట్టు ఒకటి పంపిస్తది. పంపిస్తే దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతారు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే గిఫ్ట్‌లు వాళ్ళ పార్ట్నర్స్‌కి ఇవ్వాలనుకుంటున్నారో, ఆ గిఫ్ట్ ప్రిపేర్ చేశాక వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. సో, ఇది ఎవరిచ్చారు అని. అందరిని వెనక్కి నిలబెట్టి ఎందుకంటే మిగిలిన వాళ్ళు చూసారనుకో ఈ ప్రాసెస్‌లో భాగంగా, వాళ్ళు ఎలిమినేషన్ ప్రాసెస్ అప్లై చేసుకుంటూ వచ్చి ఓకే. ఇది వాళ్ళది కాదన్నాడు కదా! నాది. ఇది వాళ్ళది కాదన్నాడు కదా! వేరే వాళ్ళది అయ్యుండొచ్చు. ఇది వాళ్ళది కాదన్నాడు కదా! వేరే వాళ్ళది అయ్యుండొచ్చు. ఆ కన్‌ఫ్యూజన్ కూడా రాకుండా సో, ఎవరు గిఫ్ట్‌లందరూ తయారు చేశాక కనిపెట్టాల్సిందెవరు? వాళ్ళ పార్ట్నర్స్‌ని అందరిని వెనక్కి తిరగమని జెప్పి, ఒక్కసారి గిఫ్ట్ ఓపెన్ చేశాక వాళ్ళొక్కరినే ఆహ్, మళ్ళా వెనక్కి తిరిగిన పర్సన్ మళ్ళా ముందుకు తిరిగి, అది కనిపెట్టాలి. ఈ గిఫ్ట్ అనేది ఏ గిఫ్ట్ తనకిచ్చారు అది ఇదని. ఓకేనా? సో, ఇది టాస్క్. ఈ టాస్క్‌లో భాగంగా నీతు ఆ రక్తంతో రాస్తది గదా! దాన్ని ఓడిపోయినా గాని, ఇప్పుడు నీతు రక్తంతో రాసిన టీ షర్ట్‌ని నటరాజ్ మాస్టర్ కనిపెట్టలేకపోతాడు. నటరాజ్ మాస్టరు వేరేదేదో చెప్తాడు ఇది అని. ఓకే. అయితే ఇక్కడ నటరాజ్ మాస్టర్ ఫైండ్ ఔట్ చేయాలి గదా! నటరాజ్ మాస్టర్ ఫైండ్ ఔట్ చేశాక నటరాజ్ మాస్టర్ కరెక్ట్‌గా చెప్పాడా లేదా అనేది మళ్ళా నటరాజ్ మాస్టర్ ఆ గిఫ్ట్ చూయించినప్పుడు ఇక్కడ రీతు నీతు మాస్టర్ ఏం చేయాలి? వెనక్కి తిరిగి చూసి అది నేనా? నేను కాదా? అన్నప్పుడు ఆ గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి నో అని చెప్తది. ఇది టాస్క్ యొక్క ప్రక్రియ. ఓకే. టాస్క్ అర్థం కావడానికి చెప్పాను మీకు. అది స్ట్రెయిట్ ఫార్వర్డ్ అర్థమైద్దిలెండి చూస్తే. అయితే ఇక్కడ నాకు తప్పు అనిపించింది ఏందంటే, ఇక్కడ నటరాజ్ మాస్టర్ ఏదైతే ఓడిపోయినా ఒక్కోసారి ఓడిపోయినా గాని గెలిచినట్టే. అంటే నాకు ఇంతకంటే ఏం కావాలి? రక్తంతో లెటర్ రాసిన వైఫ్ నాకు దొరికింది అంటే, నాయనా నీ మీద ప్రేమ ఉండొచ్చు. ప్రేమను రకరకాలుగా చూపించొచ్చు. కానీ మీకు గుర్తుంటే 'బిగ్ బాస్‌లో' గుర్తుందా? 'బిగ్ బాస్' పాత సీజన్స్‌లో ఆహ్, సీజన్ 4 మీరు చాలామంది చూసుంటారు 'బిగ్ బాస్' లవర్స్‌కి బాగా నచ్చిన సీజన్. దాంట్లో సోహెల్ ఏం చేస్తా అంటే ఒకానొక టైంలో కోపమొచ్చి బాత్రూమ్‌కెళ్ళి ఫ్యాట్‌మని కొట్టుకుంటాడు ఇట్లా. కొట్టుకుంటే అంటే నా కోపాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నానని ఇట్లా కొట్టుకుంటాడు. సో, అంతకుముందు ఏం జరిగిద్దంటే నీకేదైనా కోపమొచ్చినా సెల్ఫ్ హార్మ్ చేసుకోవటము, వేరే వాళ్ళ మీదకి ఎగరటము ఇయి చేస్తే పిచ్చి పిచ్చి వేషాలేస్తే బాగోదని నాకు గట్టిగా కౌంటర్ ఇస్తారు. అంటే అటువంటి వాటికే కౌంటర్‌లు పడతాయి 'బిగ్ బాస్‌లో'. సో, ఇక్కడొచ్చేసరికి రక్తంతో రాయటం, దాన్ని మళ్ళా సమర్థించడం అంటే, ఖచ్చితంగా దీన్ని మేకర్స్ అయితే దీన్ని వీకెండ్‌లో అయితే వీళ్ళకి క్లాస్ పడిద్ది. ఎందుకు క్లాస్ పడకపోతే ఒక డిఫరెంట్ ఇదెళ్ళిపోద్ది జనాల్లోకి. ఏం మనుషులురా స్వామి మీ యొక్క షో కోసం అంటే ఇప్పుడేంటి, సపోజ్ రాధా గారు అండ్ అనిల్ గారు, లయ గారు ఈ యాక్ట్‌కి నటరాజన్ అండ్ నీతూ మాస్టర్‌ని విపరీతంగా పొగిడారనుకో, అంటే వాళ్ళు ఏం సెట్ చేసినట్టంటే ఎగ్జాంపులు,
చూసారా అందరికంటే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి రక్తంతో రాశారు. మీరు మామూలుగా చేశారు కానీ వాళ్ళు ఇది చేశారన్నప్పుడు, మిగిలిన వాళ్ళు ఇప్పుడు మనకు మార్కులు రావాలంటే రక్తంతో రాయాలి కాబోలు అన్న ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసినట్టుంటది. విచ్ ఈస్ వెరీ, వెరీ, వెరీ వరస్ట్ అంటా నేను. ఎందుకంటే, ఒరేయ్ స్వామి ఒక మనిషి మీద ప్రేమ ఉండాలంటే, ప్రేమ ఉందని చెప్పటానికి అయితే ఇక్కడ ఇంకోటి చెప్తా నేను. ఇంకొక పాయింట్ ఏందంటే, ఇది ఓవర్ డ్రామాటిక్ చేయటానికి, ఓవర్‌గా ఉండటానికి 'నీతూ మాస్టర్' చేసిందా అంటే, ఆమెలో ఎందుకో నాకు చిన్న ఇన్నోసెంట్ కనిపిస్తారు. ఆమెకు నిజంగా ఏదో ఆ టైంలో ఏం చేయాలో ఆమెకు అర్థం కాల. సో, ఆమె ప్రేమని ఇట్లా చూపిచ్చింది. అది ఖచ్చితంగా తప్పు. కానీ ఆమె షో పరంగా ఇంత డ్రామా చేయటానికి యాక్ట్ చేసిందంటే కాదనే చెప్తా నేను. నాకెందుకు అట్ట అనిపియలే పాపం ఆమె. అంటే ఆ టైపింగ్ కాదు ఆమె. సో, అది తెలిసిపోద్ది. ఇంకా నటరాజ్ మాస్టర్ అన్న కొంచెం డ్రామా అప్పుడప్పుడు చేస్తాడేమో గానీ, అంటే కొంచెం ఓవర్ ఇదిగా ఉండటానికి ఏమంత లేదు. ఆమెకేదో ఆ క్షణంలో చేయాలనిపించిందది. బట్ అది తప్పు. ఆ యాక్సెస్ ఇంతకు ముందు ఇక మీద చేయకుండా మేకర్స్ క్లాస్ పీకితే బెస్ట్. లేకపోతే వీళ్ళని అనుకరించి సో, రక్తంతో రాయటం స్టార్ట్ చేశారనుకో ఎందుకండి ఇంకొకటి ఏం చెప్తానంటే నేను, సో, మీ పార్ట్నర్స్‌లో ఇంపార్టెంట్ గడీలు ఏదన్నా చెప్పండి. అది కనిపెడితేనే మీ మీద ప్రేమున్నట్టు. మీ పార్ట్నర్‌కి ఒక గిఫ్ట్ ఇస్తే, ఆ గిఫ్ట్ ఏదో మీరు కనిపెడితేనే మీ పార్ట్నర్ ఇచ్చిన గిఫ్ట్‌ని మీరు కనిపెడితేనే మీ మధ్య ప్రేమున్నట్టు ఇయన్నీ కాదండి. ఇది షో ఫార్మాట్ ప్రకారంగా వాళ్ళు చేస్తున్న టాస్క్‌లు. వాళ్ళ రోజుకొక టాస్క్ కావాలి. సో, వాళ్ళు ఎవరు బెస్ట్ అని ప్రూవ్ చేయడానికి ఒక టెస్ట్ పెట్టాలి కాబట్టి అది టెస్ట్ మాత్రమే. ఇప్పుడు రియల్ లైఫ్‌లో చాలా మందికి చాలా వర్క్ బిజీలో ఏం గుర్తుండి సావు ఒక్కోసారి. అంత మాత్రాన ప్రేమ లేనట్టా? కాదు గదా! బంగారంగా చూసుకునే హస్బెండ్స్ ఉంటారు. హస్బెండ్స్‌ని బంగారంగా చూసుకునే భార్యలుంటారు. సో, అలా అని చెప్పి మీ భర్తకి ఏది ఇష్టమంటే ఆమేదో తప్పు చెప్పిందనుకో, వీళ్ళు వేస్ట్‌రా అని నువ్వు జడ్జ్ చేయగలవా? జడ్జ్ చేయగలవా? ఒక బర్త్‌డే మర్చిపోయినంత మాత్రాన వాడు ఎదవా అని మనం ఏమైనా చెప్పగలమా? లేదు గదా! అవి కాదు గదా! నీ దైనందిక జీవితంలో నీ భార్యని ఎలా చూసుకుంటున్నావు? నీ భర్తను నువ్వెలా చూసుకుంటున్నావు? అది మ్యాటర్స్. అది మ్యాటర్స్. ఇవన్నీ చూడటానికి బావుంటాయి గానీ, సో, ఒక కష్టం ఎదురైనప్పుడు నువ్వు ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నావు. నీకు చిన్న ఇదయింది. ఓకే. మీ వైఫ్‌కి ఏదైనా బాగాల, మీ పాపకి ఏదైనా బాగాలేదు. ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకెళ్ళాడు చూసావా? అది. ఎందుకని వాడి కర్తవ్యం తెలుసు. వాడు వాడి జీవితంలో విషయాల్ని ప్రయారిటీ చేసుకోగలడు. ప్రొఫెషనల్ లైఫ్‌కి, పర్సనల్ లైఫ్‌కి ఉన్న తేడాని బేరీ చేసుకొని ముందుకు సాగగలడు. ఇటువంటి యాక్ట్స్ వల్ల. ఓహ్! మా వైఫ్‌కి బాగాలేదు. నా కిడ్డీకి బాగాలేదు అని చెప్పటం, టక్కని రావటం. వాడు ఒప్పుకుంటే ఒప్పుకున్నాడు, ఒప్పుకోలేకపోతే ఒప్పుకోకపోయాడు. మనకి ప్రయారిటీ ఇది కదా! అటువంటివి నేననేది. అంతేగాని నువ్వు ప్రేమలన్నీ చూపిచ్చి ఏవండీ బాబుకి బాగాలేదు, పాపకి బాగాలేదు, మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలి ఇప్పుడు అర్జెంట్ అంటే, లేదు లేదు చాలా హెక్టిక్ వర్క్ ఉంది నాకు. అమ్మమ్మమ్మ నువ్వు అయి చూసుకో అది ఇది అని చెప్పి ప్రేమ మాటలు చెప్పి అటువంటి వాటిని ఎస్కేప్ అయ్యాడనుకో అదేం లవ్. అది కాదు కదా లవ్. సో, జీవితంలో ప్రేమని మెజర్ చేయటానికి, ప్రేమని కొలవటానికి నిజ జీవితంలో ఉండే పారామీటర్స్ వేరుంటాయి. ఈ షోలో చూపించే కొన్ని ఉంటాయి. మీరు వెనక్కి తిరగండి, గిఫ్ట్ ఇవ్వండి, అది కనిపెడితే లవ్ ఉన్నట్టు, నీ డీఓబీ చెప్పు, నిన్ను ఫస్ట్ అసల ఇజ్జేది ఎవడు సి 'సలీం అనార్కలి', 'లైలా మజ్ను', 'షాజహాన్', 'ముంతాజ్' ఈళ్ళని తెచ్చి ఇటువంటి క్వెషన్‌లు అడిగినా వీళ్ళు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా అని చెప్పి వాళ్ళు గ్రేట్ కపుల్ కాదా? సో, వాళ్ళ ప్రేమకున్న ఇదేంటి? సో, ఒకరి మీద ఒకరికి చూపిచ్చేదాన్ని బట్టి ఉంటది తప్పితే ప్రేమనేది రియల్ జీవితంలో ఇది కాదు అని చెప్పడం నా ఉద్దేశం. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే. ఎందుకంటే ఇది కంటిన్యూ చేసుకుంటా పోతే ఒక రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేసినోళ్ళవుతారు. ఖచ్చితంగా నటరాజు గారికి, నీతు గారికి క్లాస్ పడాలి. పడితేనే దానికి జస్టిఫికేషన్. అదే నేను చెబుతున్నా. అసలు క్లాస్ పడే విధంగా కాకుండా ముందే పడిందనుకో, షోలో ఇటువంటివి మేము ఎంకరేజ్ చెయ్యము. చిన్న చిన్న విషయాలని సెల్ఫ్ హార్మ్ చేసుకుంటేనే ఇదన్నప్పుడు బ్లడ్‌తో రాయటం ఏంటండి? బ్లడ్‌తో రాసిస్తే దానికి మళ్ళా చెప్పాలి నటరాజు మాస్టర్. నా మీద నీకు చాలా ప్రేముండొచ్చు. దాన్ని ఎక్స్‌ప్రెస్ చేసే ఇది కాదమ్మా. నిజంగా నువ్వు నన్ను ప్రేమించేప్పుడైతే నెక్స్ట్ టైమ్ నుంచి ఇటువంటివి రాస్తే అస్సలు నేను సహించను. నిజంగా నువ్వు నన్ను ప్రేమించే పనికి ఇటువంటివి చెయ్యొద్దు అని చెప్పాల. అంతే కదా! అది చెప్పకుండా ఇది కదా కావాల్సింది. ఇది కదా! సో, నచ్చావు నువ్వు నాకు. అసలు నువ్వు నాకు నచ్చావంటే ఏంటి? నువ్వు నాకు బ్లడ్‌తో రాసివ్వటం అనేది నాకు నచ్చిన యాక్ట్ అని నువ్వు చెప్పటం. అది నువ్వేమైనా ఎక్స్‌పెక్టేషన్ ఒకటి సెట్ చేస్తున్నావా? లేదు గదా! అది తప్పు. సో, అదొకటి చెప్పాలనుకున్న స్టార్టింగ్. నెక్స్ట్ ఈరోజు షోలో హరిత, హరీష్ గారు లేని లోటు మీకు ఎంతమందికి కనిపించిందో కమెంట్ చేయండి. అంటే జనరల్‌గా ఇటువంటివి పెట్టినప్పుడు ఆయన కొంచెం వెరైటీగా ఉంటది. నా ప్రేమను నేను చూపియడానికి గిఫ్ట్‌లు ఇవ్వాలా ఏంటి? అసలు అంటే ఆ గిఫ్ట్ ఇప్పుడు హరిత గారు ఒక గిఫ్ట్ ఇస్తారు నాకు. లేకపోతే నేను హరిత గారికి ఒక గిఫ్ట్ ఇస్తాను. ఆమె కనిపెట్టలేకపోద్ది.
ఆమె కనిపెట్టలేకపోయినంత మాత్రాన నాకు ప్రేమ తక్కువ ఉన్నట్టు ఆమె మీద, లేకపోతే ఆమెకి నా మీద ప్రేమ తక్కువ ఉన్నట్ట. యూ బ్లడీ ఫూల్, వాట్ ఈజ్ లవ్ గురు, నో, నేను అసలు ఇష్టం, నేను చేయను నేను చేయను అని కూడా అనే ఛాన్స్ ఉంది ఆయన. అంతే, అంటే అటువంటి కాంటెంట్ ఆయన సొంతం. నేను చెప్పే కదా. సో షోకి ఆయన అవసరం. ఆయన అన్నమాట వాళ్ళు తప్పు పట్టినా తప్పు పట్టకపోయినా అది వేరు, కానీ జనాలందరికీ అనిపించేది ఏంటంటే పాపం ఆయనకి మిగిలేది ఏమి లేదు. ఆయన ఖచ్చితంగా వెనక్కి వస్తాడు. ఆయనకు కొన్ని కొన్ని మాట్లాడటం కొన్ని మూర్ఖత్వంతో చేస్తాడు, ఏం చేస్తాడో తెలియదు, కానీ కొన్ని ఎక్స్ట్రీమ్ యాక్ట్స్ ఉంటాయి. అవి పక్కన పెడితే నిన్నంతా చూసారా, నేనంతా హ్యాపీగా నేను ఎపిసోడ్ పెట్టంగానే ఫస్ట్ అందరూ నవ్వుతా హ్యాపీగా ఉంటే, ఓ ఏదో జరుగుతుంది, హ్యాపీగా ఉన్నారు అందరూ అన్న ఫీల్ వస్తుంది రియాలిటీ షోస్ ఎక్కువ చూసే వాళ్ళకి. అంటే ఇటువంటి వాటి మధ్యలో కొంచెం చమక్కులు కానీ ఏదైనా ఉండాలంటే హరిత హరీష్ గారు చేసే యాక్ట్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్గా ఉంటాయి, కొంచెం గుర్తొచ్చారు ఆ మ్యాటర్లో. అదొకటి చెప్పాలనుకున్నా. ఎస్, ఇక నిన్న ఏం జరిగింది, నిన్న పెట్టిన టాస్క్ ఏంటి అనేది చెప్పేస్తాను. బోర్ కొట్టింది, ఎందుకంటే నేను చెప్పాలనుకున్న విషయాన్ని మ్యాక్సిమం టైం తీసుకొని చెప్పాను కాబట్టి. నిన్న ఎపిసోడ్ అంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కూడా ఏం కాదు, బట్ ఉన్నంతలో ఎవరేమేం చేశారని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో నిన్న ఇప్పుడు సండే ఏదైతే జడ్జెస్ చెప్పారో, ఓకే, దానికి కొనసాగింపుగా వీళ్ళు అంటే జడ్జెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తారు కదా. మహేష్ ఆంధ్రాకేమో మీరు ప్యారడైజ్లో ఎందుకు దొంగతనం చేశారు, అట్లా చేయకుండా ఉంటే బాగుండేది కదా, మీరు ఓవర్గా థింక్ చేశారు, కిచెన్లో ఒక వంట చేయమన్నప్పుడు నాకు ఇచ్చిన ఇంగ్రీడియంట్స్తోనే నేను చేస్తాను, పక్కన వాళ్ళు వాడదని వాళ్ళు వాడరు కదా. సో పక్కన వాళ్ళ ఇంగ్రీడియంట్స్ కూడా వాడి చేయొచ్చు అనే క్లాజ్ ఉన్నప్పుడు కొంచెం స్మార్ట్గా ఆడొచ్చు కదా. ఇటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తారు కదా. సో అవన్నీ వాళ్ళు ఆ చెప్పినవన్నీ ఒక్కో జంట ఏమనుకుంటున్నారు అనేది స్టార్టింగ్లో చూపిస్తాడు. దాంట్లో భాగంగా మహేష్ సాంద్ర చెప్తుంటుంది, ఇక నుంచి కొన్ని మనం మార్చుకోవాలి. ఇప్పుడు మనం ప్యారడైజ్లో చేసాం చూసావా, అది కాకుండా సో క్రెడిట్ పాయింట్స్ మనము ఎందుకు తగ్గాయి అనేది కొంచెం అనలైజ్ చేసుకోవాలి. ఇంకొకటి ఈజీగా తీసుకోకుండా ప్రతి టాస్క్ని కొంచెం గట్టిగా ఫైట్ చేయాలి. ఇంకొకటి రూల్స్ బ్రేక్ చేయకుండా, మనకి ఇచ్చిన రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ని బ్రేక్ చేయకుండా, ఈజీగా తీసుకోకుండా గేమ్ని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జాను, ఓకే, ఇక్కడ పవన్ కళ్యాణ్ జాను ఏడుస్తూ ఉంటే ఓదారుస్తాడు కొంచెం. లేదు అంత ఏడవలసిన పని లేదు, మీరు బాగానే ఇచ్చారు, గివ్ యువర్ బెస్ట్ అది ఇది అన్నట్టు వాళ్ళు పవన్ కళ్యాణ్ చెప్తాడు. తర్వాత ప్రియాంక వీళ్ళు ఏంటంటే, ప్రియాంక ఏమంటుందంటే, ఒక టాస్ తిరిగేటప్పుడు నేను ఏదన్నా చెప్పాను అంటే ఓకే, అది అర్థం చేసుకుని ఆగు, నేను చెప్పిన దానికి ఒక ఇది ఉంటుంది. సో అప్పుడు ఇంకా మనం గేమ్లో ముందుకెళ్ళటానికి బాగుంటుంది అన్నట్టు ఆమె చెప్తుంది. ఆ తర్వాత పవన్ అంజలి, ఓకే, సో ఇప్పుడు పవన్లో ఉన్న ఫాల్ట్ ఏంది, నువ్వు అందరితో కలివిడిగా ఉంటే, అందరితో ఇంటరాక్ట్ అవుతుంటే నీకు కూడా తెలుసుద్ది ఎవరి ప్లస్లు ఏంటి, ఎవరి మైనస్లు ఏంటి, అవి కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి మనం అని వీళ్ళు మాట్లాడుకోవటం. అంటే రాధా గారు అంటారు కదా, పవన్ మీరు కొంచెం సైలెంట్గా ఉంటారు అది ఇదని. జడ్జెస్ చెప్పిన మాటల్ని నెక్స్ట్ ఎపిసోడ్స్కి మనం ఎలా టర్న్ చేసుకోవాలి అన్నది వీళ్ళు మాట్లాడుకుంటుంటారు ఒక్కొక్కరు ఆ ఎపిసోడ్ అయిపోయాక. ఆ తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ వాసంతి వాళ్ళు జంట కదా ఈ వారం. గోల్డెన్ కపుల్ అంటే ఒక రంగు కెప్టెన్ అనుకోండి, ప్రతి వారం టాస్కులు గెలిచిన కెప్టెన్ చేస్తారు, కెప్టెన్కి ఇమ్యూనిటీ ఉంటుంది కదా. అలా అని ఇలా ఒక వీక్లో పాయింట్స్లో అగ్రగామిగా ఉండేవాళ్ళు గోల్డెన్ కపుల్ అవుతారు. వాళ్ళకి కొన్ని లగ్జరీస్ ఉంటాయి, వాళ్ళ కింద ఒక సేవకులు ఉంటారు, సేవకులను చూజ్ చేసుకుంటారు, ఒక సేవకులతో ఒక మంత్రిని చూజ్ చేసుకుంటారు, ఈ కథాకమ్మ విషయం ఉంటుంది. సో ఈ వీక్ వీళ్ళు అవుతారు కదా. అయితే ఈ ఫస్ట్ వస్తే అదేరా నాకు టెన్షను, అంటే పవన్ కళ్యాణ్ వాసంతికి ఈ వీక్ పాయింట్స్లో ఫస్ట్ వాళ్ళకి గోల్డెన్ కపుల్ కదా, నెక్స్ట్ కూడా ఫస్ట్ రావాలి అనే ఒక బురువు ఉంటుంది. అది అన్నిటికంటే టఫ్, దాన్ని క్యారీ చేయటం చాలా కష్టం. సో ఈ వారం అయ్యామంటే నెక్స్ట్ వారం కాకపోతే పరిస్థితి ఏంది, దాన్ని మొయ్యాలి, ఆ బరువును మొయ్యటం చాలా కష్టం అన్నట్టు చెప్తాడు ఆయన. చెప్తే వెంటనే ఇక్కడ సానియా సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాత్రం ఒకసారి మెచ్చుకోక తప్పదబ్బా. అంటే ఒక సీరియస్ టాపిక్లో కానీ లేకపోతే ఒక విషయాన్ని ఏదైనా జరుగుతున్నప్పుడు మధ్యలో ఒక సిద్ధు సానియాలు పేల్చే జోక్స్ అనేవి కొంచెం
కొంచెం బాగుంటాయి. అంటే చూడబుద్ధి అవుతాయి. ఇక్కడ సానియా ఏమంటదంటే, అందుకే మేము సడన్‌గా ఫస్ట్ రావటానికి ఇష్టపడటం లేదు అని. అంటే మేము ఇంతవరకు వాళ్ళు ఫస్ట్ టైమ్ రాలేదు గదా! అందుకే మేము ఫస్ట్ వచ్చే విధంగా మేము రావటం లేదు. మేము ట్రై చేయటం లేదు అన్నట్టు చెప్పింది. అంటే ఫస్ట్ వస్తే ఆ బరువును తీసుకోవాలి గదా! అంటే ఆ బరువును తీసుకోకుండా మేము గూడా ఫస్ట్ వస్తాం గానీ తర్వాత వస్తాం. నిదానంగా వస్తాం. ఇప్పుడు మీరన్నారు గదా! ఫస్టే ఇది తీసుకుంటే నెక్స్ట్ బరువు పెరిగిద్దని. అందుకే ఆ బరువును పెంచుకునే ఉద్దేశ్యం లేక మేము ఫస్ట్ రావటం లేదు. నిదానంగా వస్తాం అన్నట్టు చెప్పిద్దనమాట ఆమె. అక్కడ అందరూ నవ్వుతారు బాగా. ఆ తర్వాత ఆహ్, పవన్ మాకెవరన్నా స్లేవ్‌ని గాని తీసుకోమంటే ఖచ్చితంగా నిన్నే తీసుకుంటాను. అంటే దానికి గూడా మళ్ళా సానియా కౌంటరేస్తది. నువ్వు తీసుకో కాకపోతే మా రాజ్యంలో రాజులే స్లేవ్‌గా పనిచేయాలి. మా రాజ్యంలో రోల్స్ రివర్స్ అన్నట్టు. నువ్వు గాని మమ్మల్ని స్లేవ్స్‌గా తీసుకున్న సేవకులుగా మాది హై ప్రయారిటీ మీరే సేవకులుగా ఉండాలి అన్నట్టు రూల్ ఉంటది మా రాజ్యంలో అని సరదాగా నవ్వుకుంటారు. ఆ తర్వాత సాంద్ర వచ్చి ఏడుస్తా ఉంటది. మహేష్ ఓదారుస్తాడు. "ఏం కాదు, ఏం కాదంటే" ఆమె చెప్తది. "ఏంటి నేను గేమ్ సరిగ్గా ఆడటం లేదా? నేను స్ట్రాటజీస్ వేయటంలో ఫెయిల్ అవుతున్నానా? నాకు స్ట్రాటజీస్ రావటం లేదా?" అంటే, "లేదు నాన్న అదేం లేదు. మనం చాలా బాగా ఆడుతున్నాం. మనం ముందుకెళ్దాం ఇలానే. ఏం కాదు అది ఇది" అని చెప్పి మహేష్ ఓదార్పు సీన్ ఒకటి చూపిస్తాడక్కడ. ఆ తర్వాత లవ్ గురు వచ్చేసి వాసంతి కళ్యాణ్‌ని ప్రైజ్ చేస్తాడు. మంచి మంచి మాటలతో ప్రైజ్ చేస్తాడు. ఆ తర్వాత వాసంతి కళ్యాణ్ మాట్లాడతా నేను ఇప్పటి వరకు ఒక సర్కిల్‌లో ఉన్నాను. ఆ సర్కిల్‌లో ఉన్న నన్ను అంటే కొన్ని ఇప్పుడు మహేష్‌ని ఆయన అరుస్తాడు గదా! అసల నన్ను వాడు గీడు అనటం ఏంటి అసలా నీకు నాకు అంత బాండ్ లేదు అది ఇదని. నేను చిన్న చిన్న వాటికే కొంచెం అట్లా రియాక్ట్ అవుతాను. ఒక సర్కిల్‌లో ఉన్న మనిషిని మీరు నన్ను బయటికి లాగారు. ఆ పాయింట్ చెప్పి గాని, లేకపోతే ఈ డిబేట్స్ వల్ల గాని, లేకపోతే లవ్ గురించి చెప్పిన మాటల వల్ల గాని వాటెవర్ మొత్తం మీద నన్ను బయటికి లాగేసరికి నాకేందంటే నాకు దాని వలన చాలా బాగా ఆహ్, ఉపయోగాలు దొరికాయి. నేను ఇంకొంచెం బెటర్‌గా ఆడగలిగాను. అంటే నేను ఒక సర్కిల్‌లో ఉండి గేమ్ ఆడుతుంటే, ఆ సర్కిల్ నుంచి బయటికి తీసుకొచ్చి నన్ను ఇంకొంచెం బాగా ఆడించిన ఘనత మీ అందరిది. సో, అని చెప్పి మహేష్ గారు మీరంటే నాకు చాలా అది ఇది అని చెప్పి ఆయన ఇతను కొంచెం డిఫరెంట్ క్యాండిడేట్ అబ్బా! ఇతను కొంచెం 'బిగ్ బాస్' మెటీరియలే. ఈ కళ్యాణ్ అనే పర్సన్ మాత్రం. అనిపిచ్చాడు. ఆ తర్వాత నటరాజ్ మాస్టరు వచ్చి మహేష్ ఆంధ్ర గురించి అందరూ చెప్పమన్నప్పుడు కొంచెం నెగెటివ్‌గా చెప్తారు గదా! సో, వాళ్ళనే తీసేయాలి. ముగ్గురు 3 పెయిర్స్‌లో ఎవరన్నప్పుడు గూడా వాళ్ళ పేరే చెప్తారు గదా! 3 పెయిర్స్‌లో ఒక పెయిర్‌ని హరిత పేరుని ఆల్రెడీ డేంజర్ జోన్‌లో ఉంచి మిగిలిన ఇద్దరి పేర్లో ఎవరు మహేష్ ఆంధ్రానా లేకపోతే జాను బానునా అన్నప్పుడు ఎక్కువ మంది మహేష్ ఆంధ్ర పేరు చెప్తారు గదా! దానికి చెప్తాడు. అలా అలా చెప్పినప్పుడు అది టాస్క్‌లో భాగంగా మాత్రమే. టాస్క్ అయిపోయాక మళ్ళా మనం అందరం ఒకళ్ళకొకళ్ళు ఉండాలి. ఎందుకంటే అటువంటివి జరిగినప్పుడు ఏంటంటే మొహం చూసుకున్నా గానీ కొంచెం ఇదిగా ఉంటది. సో, అదొక్కటి నేను చెప్తున్నానంటే అది కొంచెం మంచి మాటలాగా థాంక్ యూ మాస్టర్ అది ఇది అన్నట్టు అంటాడు. ఎందుకంటే ఆహ్, ఇతనొక్కడే జాను, బాను ఎళ్ళాలి అని జెప్తాడు. మిగిలినోళ్ళందరూ ఇతని పేరు జెప్తాడు. అలా అని చెప్పి మిగిలినోళ్ళు తప్పంటే తప్పు కాదు. ఎందుకంటే ఆ పాయింట్స్ ఆర్డర్‌లో సో, హరిత, హరీష్ కంటే జస్ట్ ముందుంది మహేష్ ఆంధ్ర. అంటే ఏంటి బేస్డ్ ఆన్ ద పాయింట్స్ వాళ్ళు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదని గదా! సో, పాయింట్స్ ప్రకారమే వాళ్ళు ఇచ్చినట్టు మనం అర్థం జేసుకోవాలి. నటరాజ్ మాస్టర్ కొంచెం డిఫరెంట్‌గా ఆయనదొక డిఫరెంట్ జోన్. ఆ తర్వాత పవన్, వాసంతికి మీరు సెలెక్ట్ చేసుకోండి మీ సేవకుల్ని. అంటే వాళ్ళు సిద్ధు, సానియాలని సేవకులుగా సెలెక్ట్ చేసుకుంటారు. ఈళ్ళు గోల్డెన్ కపుల్ గాబట్టి. సో, ఇక్కడ ఆ తర్వాత ఇక్కడేంటి రెగ్యులర్‌గా జరిగే తంతే. ఆ పర్టిక్యులర్ వీక్‌లో బాటమ్ 3 ఉండేవాళ్ళని డార్మిటరీకి పంపాలి. మిగిలినోళ్ళకి రూమ్స్ ఉండాలి గదా! దీంట్లో సిద్ధు, సోనియా, అంజలి, పవన్ ఈళ్ళిద్దరికీ సేమ్ ర్యాంక్ ఉంటది. దాని తర్వాత జాను, బాను, దాని తర్వాత మహేష్ ఆంధ్ర గదా! జాను, బాను, మహేష్ ఆంధ్ర ఈళ్ళిద్దరూ ఓకే. ఈ మూడో పెయిర్ కోసం ఈళ్ళిద్దరు పోటీ పడతారు. టాప్‌లో ఉన్న టాప్ 7లో ఉన్న ఈళ్ళిద్దరు. టాప్ 6లో ఉన్న ఈళ్ళిద్దరు. ఓకే. ఎందుకంటే టాప్ 6లో ఈళ్ళిద్దరుంటారు. తర్వాత టాప్ 8 జాను, బాను, టాప్ 9 వచ్చి మహేష్ ఆంధ్ర గదా! 6 అనేది ఇద్దరికొస్తది కాబట్టి ఇంక 7 ఉండదు. వీళ్ళిద్దరిలో ఒకరినే తీయాల్సొచ్చినప్పుడు ఇక్కడ ఆహ్, సేమ్ ప్లేస్ గాబట్టి ఒకరే రూమ్‌కెళ్తారు. ఒకరు డామ్‌కెళ్తారు. అది మీరే చూజ్ జేసుకోండి అన్నప్పుడు జాను, బాన, మహేష్ సారీ జాను, బాను గాదు. సిద్ధు, సోనియానా, అంజలి, పవన అన్నప్పుడు అక్కడ ఇక్కడ సానియా పవన్ సానియాలో సానియా ఏమంటదంటే ఒక మంచి మాట అంటది ఆ అమ్మాయి.
సో ఇంతవరకు మేము డామ్‌లోనే ఉన్నాం గదా! అట్‌లీస్ట్ ఇప్పుడు గాని మాకు ఛాన్స్ ఒచ్చి రూమ్‌కి గాని పంపిస్తే మాకు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యిద్ది. ఓకే. మేము ఒక స్టెప్ ఎదిగాము. మేము ఒక స్టెప్ ముందుకెళ్ళాము అని. సో వీళ్ళతో పోల్చుకుంటే అంజలి, పవన్‌లు రూమ్‌లోనే ఉంటారు గదా! వాళ్ళేం డామ్‌కెళ్ళలేదు గదా! సో ఆ క్లాజ్ చెప్పింది. ఆ క్లాజ్ చెప్పాక ఆహ్, పవన్, సానియాలకు ఫస్ట్ అవకాశం ఇచ్చినప్పుడు సానియా చెప్పింది ఆ మాట. అందుకని మాకు రూమ్ ఇవ్వండి. వాళ్ళని డామ్‌కి పంపియండని. సో దాన్ని ఆబ్వియస్‌గా ఈళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ రీజన్ ఉంది గదా! సో అంజలి గారు గూడా యాక్సెప్ట్ చేస్తది. సరే వాళ్ళు ఇంతవరకి డామ్‌లోనే ఉన్నారు గదా! ఈసారికి పంపిద్దాము. మేమెళ్తాం డామ్‌కన్నట్టు. ఆ తర్వాత పవన్ ఒచ్చి కొంచెం బాధపడతాడు. సో నువ్వక్కడ నీకు డామ్‌లో నువ్వు నిన్ను చూస్తే కొంచెం ఆశ్చర్యమేస్తుంది. నువ్వు కొంచెము ఏదైతే డామ్ విషయంలో నువ్వు యాక్సెప్ట్ చేసావో అది నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఆ! అంటే వాళ్ళని పంపి కొంచెం సాక్రిఫైస్ లాగా చేస్తది గదా! మేమే ఎళ్తాంలే వాళ్ళని పంపించండని. ఆ విషయంలో కొంచెం ఆమెని పొగట్టంలాగా జేస్తాడాయన. ఓకే. ఆ తర్వాత ఎందుకంటే నీ గురించి నువ్వు తెలుసు. నువ్వు కాంప్రమైజ్ కావు. బట్ పవన్ చెప్తాడు అంజలితో. బట్ రూమ్ విషయంలో మాత్రం నువ్వు అలా అడ్జస్ట్ అయ్యావు. అది నాకు తెలుస్తుంది అన్నట్టు. ఓకే. ఆ తర్వాత అంజలి, ప్రియాంక వీళ్ళిద్దరు. ప్రియాంక అంటదనమాట. అంజలి, ప్రియాంక మనం ఇంకా బాగా ఆడాలి. అది ఇది బాగా ఆడాలి అక్క అది ఇది అని మాట్లాడుకుంటా ఉంటే ఇక్కడ ప్రియాంక చెప్తది. సో, ఈ గేమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం హౌ యూ ప్లే అని కాదు. ఓకే. సో, హౌ యూ ఆర్ నువ్వెలా ఉన్నావు అనేది ముఖ్యం తప్పితే నువ్వెలా గేమ్ ఆడావు అన్నది కాదు. హౌ యూ ఆర్ బిహేవింగ్ అన్నది ముఖ్యం ఇంపార్టెంట్ అని మాట్లాడతారు. వీళ్ళు కొంచెం తెలివైనోళ్ళండి. ప్రియాంక జైన్ అండ్ శివ్ బాగా తెలివైనోళ్ళు. వాళ్ళకి తెలుసు. వాళ్ళు చాలామందితో పోల్చుకుంటే వయసు పరంగా జూనియర్స్ ఏమో గాని ఇటువంటి షోల్ని కాచి వడపోసి అన్నీ ఎప్పుడు ఏం జరిగిద్ది, ఏంటి అన్నీ వాళ్ళు కొంచెం దిట్టే దాంట్లో. ఆ తర్వాత ఎప్పుడిక్కడ గిఫ్ట్స్ టాస్క్ పెడతారు. గిఫ్ట్స్‌లు మీలో ఎవరు ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు ఎవరు మీ కపుల్‌లో అంటే ప్రియాంక ఏమో ఫస్టు ప్రియాంకనే ఇస్తుంది. శివేమో తీసుకుంటాను. అంటే వాళ్ళిద్దరి మధ్య కొన్ని మాట్లాడుకొని చివరికి ఇచ్చేదెవరు, తీసుకునేదెవరు అన్నప్పుడు ప్రియాంక గిఫ్ట్‌లు ఇచ్చే పర్సను, శివేమో తీసుకుంటా అంట రియల్ లైఫ్‌లో. సో, దాంట్లో నాకు మంచి మార్కులొస్తే బైక్ కొనిస్తా అన్నాడు మా ఫాదరు. కానీ కొంచెం తగ్గింది దానికి. బట్ అది అర్థం చేసుకొని ఆహ్, నాకిష్టమైన బైక్‌ని ఒకటి ఇచ్చింది నాకు. దట్ ఈజ్ ప్రియాంక. అని చెప్పి ప్రియాంక గూడా ఆయన అలా అంటాడు గానీ నాకు గూడా గిఫ్ట్‌లు చాలా ఇస్తాడాయన. ఆయన తక్కువిచ్చినా చాలా మెమరబుల్ గిఫ్ట్స్ ఇస్తాడు. లైఫ్‌లో చాలా ఆనందపడి గిఫ్ట్స్ ఇస్తాడు. అసలు నాకిచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఫ్యామిలీ. మా అత్తమ్మోళ్ళు, మా అమ్మ వాళ్ళొస్తే మా అమ్మలాంటోళ్ళొస్తే బాగుండనుకున్నా నాది జరిగింది. అది ఇది అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇంకా ఆ పాయింట్స్ మరి మనం డీప్‌కెళ్ళొద్దయ్యా. సరే. ఆ తర్వాత సానియా, సిద్ధు. సానియా గిఫ్ట్‌లిస్తది. సిద్ సోనియా సారీ. సిద్ధు, సానియా గదా! సో సోనియా. ఐ యామ్ సారీ. సోనియా. సోనియా. ఓకే. సోనియా గిఫ్ట్‌లిస్తది. సిద్ధు ఏమో తీసుకుంటాడంట. సో, కొంచెం షర్ట్స్ ఇవ్వటం గాని, అవన్నీ కాస్ట్‌లీ షర్ట్స్ అవన్నీ ఇస్తదంట. ఆ తర్వాత జాను గిఫ్ట్‌లిస్తది. భాను తీసుకుంటాడు. సో, ఎందుకంటే వాళ్ళ మమ్మీతో కూడిన పిక్ ఒకటి ఇస్తదంట. సో, అది చాలా మంచి మెమరీ క్రియేట్ చేస్తదంట భానుకి. అది చెప్తాడు. తర్వాత నటరాజ్ మాస్టర్ ఇస్తాడు. రీతు తీసుకుంటది. ఫస్ట్ ఆమె ఇస్తది. నేనిస్తాను. వాళ్ళిస్తారు. నేనిస్తాను. ఏదో జరిగిద్ది. చివరికి నటరాజ్ మాస్టర్ నేనిస్తాను. రీతు ఎక్కువ తీసుకుంటారు అని చెప్తది. రీతుయే చెప్తది. ఆయనే ఎక్కువ ఇస్తాడని. ఈ నటరాజ్ మాస్టర్ ఏం చేస్తాడంటే రీతు వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ మదర్ ఫోటోని చాలా బాగా ఇది చేసి వాళ్ళ అమ్మ ఫోటోని గిఫ్ట్‌గా ఇస్తా అంట. దాన్ని కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో చేసి. అది చాలా బాగా నచ్చింది. ఎమోషనల్ అది ఇది అన్నట్టు చెప్తారు. ఆ తర్వాత అంజలి ఏమో ఇస్తది. పవన్ ఏమో తీసుకుంటాడని చెప్తారు. తర్వాత మహేష్ ఆంధ్రాలో ఇంకా ఆమేమో నాకు గిఫ్ట్‌లేమి అవసరం లేదు. ప్రేమ చాలు అంటది. ఇతనేమో ఆమె కళ్ళల్లో ఆనందం చూస్తే చాలని ఆయన అంటాడు. సో, వీళ్ళది అలా నడిచిద్ది. నూకరాజు ఆసియా ఏమో ఇక్కడ ఆ! నూకరాజు ఎక్కువిస్తాడు. ఆసియా తీసుకుంటదని చెప్పి ఏకంగా నూకరాజు గుండె అదే నూకరాజు గుండె మీద ఆమె ప్రింట్‌గా ఏపించుకుంటాడు బాడీ మీద. అది చూపిస్తాడు. నూకరాజ్ చెస్ట్ మీద ఇట్లా నేను ఫింగర్ ప్రింట్ ఏయించుకున్నాను. ఆమె టచ్ అనేది నాకు ఉండటానికి అన్నట్టు ఆయన చెప్తాడు. ఆహ్, బ్రిట్టో ఏమో ఇస్తాడు. సంధ్య ఏమో తీసుకుంటదని వాళ్ళు చెప్తారు. ఇక్కడ వాసంతిని వాసంతి ఏం చెప్తుందంటే, కళ్యాణ్ నాకు చాలా ఇస్తాడు. ఎందుకంటే, వాసంతి లైఫ్‌లో తన ఇష్టమొచ్చినట్టు తను ఉంటది. వాసంతి ఎలా ఉన్నా
మీరు యాక్సెప్ట్ చేయండి, వాసంతిని ఏం తిట్టొద్దు అని ఫ్యామిలీతో చెప్తాడంట. సో అది నాకు అంతకు మించి గిఫ్ట్ ఏంది, నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు, నేను ఏం చేసినా, వాసంతి ఏం చేసినా మీరేమనొద్దు అన్నట్టు చెప్తా అంట. ఫ్యామిలీకి చెప్తా అంట పవన్ కళ్యాణ్. సో అది బాగా నచ్చింది, నాకు అంతకు మించి ఏం కావాలి అన్నట్టు ఆమె చెప్తుంది. ఆ తర్వాత ఇక్కడ రోల్స్ రివర్స్ చేస్తారు. ఓకే, ట్విస్ట్ అంటే ఇదే. సో మీరు ఇంతవరకు గిఫ్ట్లు తీసుకున్నోళ్ళే కాదు, గిఫ్ట్లు ఇప్పుడు మీరందరూ ఏకంగా మీ పార్ట్నర్స్ కోసం గిఫ్ట్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఇక్కడ మిగిలినోళ్ళు శివ్, సిద్ధు, నీతు, పవన్, మహేష్, వాసంతి, సంధ్య, నూకరాజు, భాను వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ గిఫ్ట్ షాపులో ఉన్న గిఫ్ట్స్ని వాళ్ళ పార్ట్నర్స్కి ఇవ్వాలి. ఇప్పుడు మీరు తీసుకోవటమని, ఇప్పుడు మీరు ఇవ్వండి అని. దీంట్లో భాగంగానే వాళ్ళు అన్నీ గిఫ్ట్స్ తయారు చేసి ఇస్తారు. ఆ తయారు చేశాక వాళ్ళు కనిపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శివ ఒక గిఫ్ట్ తయారు చేస్తే ప్రియాంక అది నా కోసం చేసిందా లేదా అనేది కనిపెట్టాలి. అట్లానే సిద్ధు ఒక గిఫ్ట్ తయారు చేశాక ఆ గిఫ్ట్స్ అన్నీ పెడతారు కదా, ఎవరెవరు నా కోసం ఏం గిఫ్ట్ ఇచ్చారో వాళ్ళు చూజ్ చేసుకోవాలి. వాళ్ళు చూజ్ చేసి కనిపెట్టి ఆ గిఫ్ట్స్ని వాళ్ళు ఈ గిఫ్ట్ ఇచ్చారు నాకని వాళ్ళు అనుకుంటే వీళ్ళు కన్ఫర్మ్ చేయాలి. ఎవరు వీళ్ళు శివ్, సిద్ధు, నీతు, పవన్, మహేష్, వాసంతి వీళ్ళందరూ కన్ఫర్మ్ చేయాలి అది మేము ఇచ్చిన గిఫ్టా కాదా అని. అది టాస్క్. దాంట్లో సానియా బాగానే గెస్ట్ చేస్తుంది, సానియా గెస్ట్ కరెక్ట్ అయ్యిద్ది, మహేష్ బాగానే గెస్ట్ చేస్తాడు, నూకరాజు బాగానే గెస్ట్ చేస్తాడు, వాసంతి బాగానే గెస్ట్ చేస్తుంది. ఈ నలుగురు గెస్సెస్ కరెక్ట్ అవుతాయి. ఓకేనా? సో దీనికి గెస్ కరెక్ట్ అయినందుకు ఎన్ని పాయింట్లు ఏంటి తర్వాత ఏమన్నా ఉంటుందేమో. ఆ తర్వాత ఇక్కడ ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఇక్కడే నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఏం చేస్తుందంటే ఐ లవ్ యూ అమ్మా అని చెప్పి రక్తంతో రాస్తుంది. రక్తంతో రాశాక దానికి ఆయన ఎస్ నేను ఓడిపోయినా గెలిచినట్టే, ఇట్లా ఉండాలి ప్రేమ అది ఇది అన్నాడు. దాని గురించి ఫస్ట్ హాఫ్ అంతా నేను చెప్పాను, నా ఒపీనియన్ ఏదో అదే మేజర్లీ నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో. ఆ తర్వాత లెటర్స్ చదివి వినిపించమంటారు, అవి మనం వినిపించలేము, అసలు వాళ్ళు ఏం లెటర్స్లో రాశారని మనం అది కొంచెం అది అవన్నీ కొంచెం అయ్యా ఆ విషయాలు రివ్యూ చేయలేము. అంటే నువ్వు నాకంటే ఇది నా గుండెల్లో నుంచి పొంగొచ్చిన లావా అది ఏయో రాస్తారు ఇంకా. సో అది అవి జరిగినాయి అనమాట. లెటర్స్ రాసి ఒక్కొక్కరికి లెటర్ ఏం రాశారు అనేది చదివి వినిపిస్తారు. అంతటితో ఇది ముగిసిద్ది. ఇది బట్ ఓవరాల్గా చెప్తున్నా కదా, ఈ షో అనేది సో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలంటే ఈ యాక్ట్స్ చేస్తేనే, రక్తంతో రాస్తేనే ప్రేమ ఉన్నట్టు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన టాస్క్లో ప్రాపర్టీని కనిపెడితేనే ప్రేమ ఉన్నట్టు అయితే కాదు అసలు. అంటే రియల్ లైఫ్లో కప్పులు కూడా దీన్ని బేస్ చేసుకొని చూసావా, వాళ్ళు చాలా బాగా చెప్పారు, అది అట్టుండాలి కప్పులంటే. అంతేగా నువ్వు ఉన్నావు, నీకేం తెలియదు, నా గురించిన విషయాలు ఏం అర్థం కాదు, ఇంతే నన్ను ఈ కాదు. రియల్ లైఫ్లో నిన్ను బాగా చూసుకుంటున్నాడా, భర్త భార్యను చూసుకుంటుందా, బాగా భార్య భర్తను చూసుకున్నారు, వాళ్ళు ఎంత అన్యోన్యంగా ముందుకెళ్తున్నారు, కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు ఎలా నిలబడ్డారు, సో కష్ట సమయాల్లో వాళ్ళు ఒకరికొకరు నిలబడి వాళ్ళ సమస్యలను ఎలా తీర్చుకున్నారు, ఇవి ప్రేమలు ముందుకెళ్ళటం అంటే. అంతేగాని మా ఆయనకి రెడ్ షర్ట్ అంటే ఇష్టము, లేకపోతే మా ఆయనకి అదంటే ఇష్టము, మా ఆయన అక్కడికి తీసుకెళ్ళాడు, ఈ మెమొరీస్ గుర్తుకు తెస్తేనంటే ఎవడికి గుర్తుంటాయా, చాలా 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 ఎవడి పనుల్లో వాడు బట్టి సడన్గా ఇది చేసి అంటే మర్చిపోవడానికి చాలా రీజన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి, ఒక 10 మెమరీస్ 12 మెమరీస్ ఉన్నాయి, బెస్ట్ మెమరీస్. ఏదో చెప్పినప్పుడు ఇది కరెక్ట్ కదా, ఇది చాలా బెస్ట్ మెమరీ కదా అని చెప్పి ఆయన ఒకటి చెప్పాడు, ఆమె ఇంకోటి చెప్పింది, అది కూడా ఒక మెమరీయే కదా, ఆమె ఇంకోటి చెప్పింది. అంటే వాళ్ళ మీద కంపాటబిలిటీ సరిగా లేనట్ట కాదు కదా. మెమరీ చెప్పలేనంత అంటే ఒక మెమరీ కానంత కంపాటబిలిటీ ఉన్నట్టు ఒక్కోసారి. నెగిటివ్లో కూడా పాజిటివ్ చూడటం అంటే అది చూసుకోండి. అంటే ఈ షోని చూసి కపుల్ ఎవరన్నా లేదు మనం ఎట్టుండాలి, సో చూద్దాం, మనం కూడా కంపాటబుల్ టెస్ట్ పెట్టుకుందాం, నువ్వు చెప్పు, నేను జనవరి 26వ తేదీ ఆ రోజు మనము టూర్కి వెళ్ళాం కదా, ఆ టూర్లో వెళ్ళినప్పుడు నేను ఒక డ్రెస్ వేసుకున్నాను, ఆ డ్రెస్ కలర్ ఏంటో నువ్వు చెప్పు నాన్న అని అన్నావు అనుకో, ఆ డ్రెస్ కలర్ వాళ్ళు చెప్పలేదు అనుకో, దబిడి ఇలా క్లాసులు బేకొద్దు, ఎవడికి గుర్తుంటాయి ఎవడికి గుర్తుంటాయి, ఎవడికి గుర్తుండవు. కాబట్టి రియల్ ప్రేమలు రియల్ ఇది వేరుగా ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం. తప్పేదని చెప్తే ఐఎమ్ సో సారీ, నాకు అనిపించింది నా వ్యూ పాయింట్ చెప్పే ప్రయత్నం చేశాను. ఓకేనా? దట్ ఈజ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. రాత్రి చూసా షో, కాకపోతే ఉదయం చేద్దామని, ఇంకప్పటికే టైం అయిపోయింది. సో టైం అయిపోయింది కాబట్టి ఇక బ్యాటరీ నిన్నంతా సండే కదా, కొంచెం అటు ఇటు తిరగటం పనులు, అందుకని
నైట్ షో చూసినా నెక్స్ట్ డే మార్నింగ్ కుదిరితే ఆ రోజే చేస్తా. కుదరకపోతే మాత్రం ఇక 2 కుదిరి నాకు ఆ నైట్ గాని మేలుకునే అంత ఇది ఉంటే ఆ రోజే చేస్తా. కుదరకపోతే మాత్రం నెక్స్ట్ డే రోజు ఇలా పెడతాను. అది కొంచెం కొంచెం మీరు చేయాల్సింది ఏందంటే ఒక లైక్. ఓకే. లైక్ ఎందుకు కొట్టాలిరా అని అడిగే వాళ్ళకి నచ్చితే లైక్ కొట్టండి. నచ్చకపోతే కొట్టొద్దు మళ్ళా. దట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.